అసలు మీకు పెళ్లితో ప్రాబ్లం ఏంటండి? మ్యారేజెస్ ఏం చెప్తాయి? అదర్ పర్సన్ కంప్లీట్స్ యూ అని. అంటే వేరే వాళ్ళ సగం ఫిల్ చేయడానికి మీలో సగం మీరు కోల్పోవాల్సి వస్తుంది. ప్రేమ ఏ క్షణం నా జీవితంలో ఎదురవుతుందో తెలియదు, కానీ ఆ క్షణం నుంచి నా జీవితం అంతా బాగుంటుంది. రాతిరేళలో ఊహల రాయబారము. ఆల్రెడీ ఫిల్ అయిన క్లాస్లో ఇంకేం యాడ్ చేస్తారు? అసలు ఇంకో మనిషి దగ్గర ఏముంటుంది నాకు ఇవ్వడానికి? జాబిలమ్మని చాటుగా చూసి రవి. నిజంగా స్ట్రేంజర్తో వెళ్తున్నావా? మా పేరెంట్స్ కూడా అప్పటిదాకా కలవని ఒక స్ట్రేంజర్ తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటున్నారుగా. ప్రేమ పల్లవి నీలా ఎవరు లేరు, నిజమై జతగా చేరు. హీరో హీరోయిన్ కలవగానే సినిమాలో ఎండ్ టైటిల్స్ పడిపోతాయి. ఆ తర్వాత కదా అసలు కథ మొదలయ్యేది. ఆ గొడవల గురించి ఎవ్వరూ మాట్లాడరు. ద హోల్ పాయింట్ సినిమాలో ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ దాటుకొని వాళ్ళు ఒకటయ్యారు అంటే ఇకపై ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ ఎదుర్కొంటారనే కదా. బట్ యు వెరీ ఎమోషనల్లీ డిపెండెంట్. ఎవరో ఒకళ్ళు ఉంటేనే నీ లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నావు. అదే నిజమండి. ఏ ఎమోషన్ అయినా అవతల వాళ్ళతో షేర్ చేసుకుంటేనే దానికి వాల్యూ ఉంటుంది. ట్రూ, కానీ షేర్ చేసుకోవాలనిపించే ఇంత స్పెషల్ పర్సన్ పక్కన ఉండాలి. నాకు నీతో ఇంకాసేపు ఉండాలనుంది. పద. ఎవరు లేరు, నిజమై జతగా చేరు. ఎగసే అలల తీరు, ఎదలో కలన హోరు. తారలే తెరలు తీసెలే ఉదయ కాంతికే ఈ నిమిషాన. విన్నెలే రవిని వేకువై తట్టిలే పదా ప్రతి ఉదయాన. ప్రపంచంలో మన ఇద్దరమే ఉన్నట్టుంది. ప్రపంచం మన ఇద్దరిని కలపడానికే పుట్టినట్టుంది. ప్రపంచం అంతా ఉన్నంత వరకు ఈ క్షణం ఇలాగే నిలిచిపోవాలని ఉంది. వెలుగు నింపడా ఏ క్షణమైనా. ఏమైంది? వాట్ హ్యాపెన్ దట్ నైట్? బట్ ప్రేమ పిచ్చోడు. హీస్ ఆల్ ఫీలింగ్స్. What happened is which never happened to me before. You can't fight love. If there is anything worth surrendering, then it's love.